ట్రంప్కి మరలా నేను మద్దతు ఇచ్చి 2024లో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు. వెనజువెలాలో చేసిన దాడిని ఖండించాను. అలాగా ఈ విధంగా ట్రంప్, ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది. అయితే మీరేం చేయాలి ప్రజలారా? ఒకటి, ప్రార్థించాలి. యుద్ధాలు ఆగాలని సరిపోదు ప్రార్థన మాత్రమే. అయితే రెండు, ప్రకటించాలి. ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ రీచ్ 100. అందుకనే ఫిబ్రవరి 22న ఆదివారం సాయంత్రం 6 గంటలకు చెన్నై, మద్రాసులో ప్రపంచ శాంతి సభ ఎప్పుడు ఎవరు కని విని ఎరగనంతగా పెడుతున్నాం. దానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా. సో మీరు ఆ శాంతి సభకు రావడానికి ప్రయత్నం చేయండి. మీడియా మిత్రులందరూ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. శాంతి వల్ల వచ్చే లాభాలు మీ అందరికీ తెలుసు. మనసుకు శాంతి, కుటుంబంలో శాంతి, కమ్యూనిటీలో శాంతి, రాష్ట్రంలో శాంతి, దేశంలో శాంతి, ప్రపంచంలో శాంతి. నష్టాలేంటి? కోట్ల మంది చనిపోతున్నారు, కోట్ల మందికి తిండి లేదు, కోట్ల మందికి ఇల్లు లేవు, డబ్బంతా యుద్ధానికి ఖర్చు పెట్టేస్తున్నారు. మాట్లాడిన మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, నెల్సన్ మండేలా, కింగ్ హుస్సేను, మార్టిన్ లూథర్ కింగులు లేరు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌన ప్రధానమంత్రి అని ఈయన ఎప్పుడు మౌనంగా ఉంటున్నారు 12 సంవత్సరాలు. మన దేశం తప్ప ప్రపంచంలో శాంతిని ప్రకటించే దేశం ఇంకొకటి లేదు. ఎందుకంటే మనం శాంతి కోరుకునేవారు. అలాంటి శాంతి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఇవాళ పొలిటికల్ మీటింగ్ కాదు కనుక వారి గురించి నేను మాట్లాడను. శాంతి కొరకే మీరేం చేయాలి? ఇమీడియట్గా నా సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో జాయిన్ అవ్వండి. 10 మందిని, 100 మందిని జాయిన్ అవ్వమని చెప్పండి. 2, ప్రార్థించండి. 3, చెన్నై రండి. 4, ఒక గ్రూపులు పెట్టండి.